ఇవాళ ప్రార్థన చెప్పే ముందు ప్రార్థనలోని అంశం పాఠ్యాంశంగా మీకు పరిచయం చేసి మీరు ఉచ్చరించబోయే జ్ఞానం ఏమిటో మీకు పరిచయం చేసి ఆ తర్వాత పాఠ్యాంశాన్ని ప్రార్థనాంశంగా మలుచుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అసలు మనకి వెంటనే తక్షణమే క్షణకాలం కూడా ఉపేక్షించకుండా మనందరం ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించి ఒక సంగ్రామ స్ఫూర్తితో పోరాడాల్సిన అంశం ఒకటి ఉన్నది. ప్రతి మానవుడు అతడి లింగ వ్యవస్థ ఎలాంటిదైనా, ఏ లింగ వ్యవస్థకు సంబంధించిన వాడైనా, ఏ కులానికి సంబంధించిన వాడైనా, ఏ దేశానికి సంబంధించిన వాడైనా, అతడి తీరుతెన్నులు ఎలాంటివైనా, అతడి రూపురేఖలు ఎలా ఉన్నా, అతడి తీరుతెన్నులు ఎలా ఉన్నా, ప్రతి మానవుడు ప్రతి నాగరికతలో ఉద్యమ స్ఫూర్తితో సమరస్ఫూర్తితో పోరాడాల్సిన అంశం ఒకటి ఉన్నది. క్షణకాలం కూడా ఉపేక్షించకుండా ఉద్యమ స్ఫూర్తితో పోరాడాల్సిన అంశం ఉన్నది. ఏమిటా అంటే అది పునరపి జననం పునరపి మరణం అన్న ఈ జనన మరణ చక్రాల విషవలయంలోండి క్షణకాలం కూడా ఉపేక్షించకుండా వెంటనే బయటపడిపోవాలి. మరోసారి జన్మ తీసుకుని భూతలానికి తల్లి గర్భాన్ని ఆశ్రయించి మరోసారి జన్మ తీసుకుని భూతలానికి ఆశ్రయించడం అనే అవైదిక వెకిలి చేష్టకి పూర్తిగా ఇప్పుడే ఇక్కడే స్వస్తి పలకాలి. మరోసారి జన్మ తీసుకుని మరో మాతృగర్భాలయాన్ని ఆశ్రయించి మరో దేహశిల్పం ద్వారా ఈ భూతలానికి అవతరించడం అనే వెకిలి చేష్టకి అవైదిక చేష్టకి తత్క్షణం ఉత్తర క్షణం అన్నా మళ్ళీ క్షణకాలం ఉపేక్షించినట్లు అవుతుంది. తక్షణమే స్వస్తి పలకాల్సిన అవసరం ఎంతగానో ఉన్నది. మరి ఇంతకీ ఎందుకు భూతలానికి రాకూడదు? భూతలం ఏమన్నా ఓ నరకతుల్యమైన ప్రాంగణమా? ఇదేమైనా పాపకూటమా? ఇదైనా శిక్షాస్మృతులు అనుభవించే ఓ చెరసాల? లేదా ఇది దేవదేవుడి సృష్టిలో అంతర్భాగం కాదా? ఎందుకు మనం భూతలానికి రాకూడదు? 100కి 100 పాళ్ళు మనందరం భూతలానికి రావాలి. మనం ఇష్టంతో మనం సృష్టించుకున్న సృష్టిలో అంతర్భాగమే భూతలం. మన ప్రేమతో ఎక్కువ మక్కువతో సృష్టించుకున్న అద్భుతమైన సృష్టిలోని అంతర్భాగమే భూతలం. కాబట్టి భూతలం ఏమి నరకతుల్యము కాదు. భూతలం ఏమి శిక్షలు అనుభవించే శిక్షాస్మృతి అంతకన్నా కాదు. మరి ఎందుకంటే భూతలాన్ని మనమే సృష్టించాం. మనం కోరుకుంటేనే మొదటిసారి భూతల యాత్రకి మనం ఎన్నో ఆశలతో మనం భూతలానికి విచ్చేసాం. దేవదేవుళ్ళమైన మనం, దివ్యమైన కాంతిపుంజాలమైన మనం, ఇష్టంగా మనం సృష్టించిన సృష్టిలో ఓ అత్యంత ప్రధానమైనది ప్రీతిపాత్రమైన అంశము భూతలం. భూతలం అత్యల్ప ప్రకంపన వేగాలకి ప్రతీక. భూతలం శక్తి పదార్థంగా మారిన ఓ స్థితికి ప్రతీక. భూతలం దైవం తాను దైవాన్నన్న స్పృహని త్యజిస్తే దాని యొక్క పర్యవసానం అంటే అజ్ఞానం యొక్క పర్యవసానానికి ప్రతీక. భూతలం రసవత్తరమైన ఒక అనేక ఎమోషన్స్కి ప్రతీక, అనేక రాగద్వేషాలకు ప్రతీక. ప్రేమ, అనురాగం, కరుణ, ద్వేషము, ఇలాంటి ఒక అనేక అనురాగాలు, రాగాలు, ఎమోషన్స్కి, భావోద్వేగాలకి, భావుకతలకి ప్రతీక.
ఒక్కసారి కూడా మనం భూతలానికి విచ్చేసి ఉండి ఉండకపోతే, ఒక్కసారి కూడా తల్లి గర్భాన్ని ఆశ్రయించి దేహాన్ని పొంది ఉండి ఉండకపోతే, మనకి మాతృమూర్తి ప్రేమ అంటే ఏంటో తెలిసి ఉండేది కాదు. పసి ప్రాయంలో మరో స్త్రీ, మరో తండ్రి లాలనగా, గారంగా పెంచి పెరిగే అవకాశం ఉండి ఉండేది కాదు. అన్నదమ్ముల నుంచి, అక్క చెల్లెల నుండి ఒక అద్భుతమైన ప్రేమ మాధుర్యాన్ని పొంది ఉండే అవకాశం ఉండి ఉండేది కాదు. ఇట్స్ లైక్ ఎ హాలిడే ట్రిప్, ఫర్గెటింగ్ వాట్ వీ ఆర్ అండ్ ఎంజాయింగ్ వాట్ వీ ఆర్ నౌ. ఫర్గెటింగ్ వాట్ వీ ఆర్ అండ్ జస్ట్ సెలబ్రేటింగ్ వాట్ వీ ఆర్ నౌ. ఇట్స్ ఎ ఫన్, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఫన్. కాబట్టి అక్కడ దాకా బాగానే ఉంది. భూతలాన్ని మనం సృష్టించాం. మనం కూడా కొన్ని నిర్దిష్టమైన ఆధ్యాత్మిక లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి సృష్టించాం. మొట్టమొదటిగా ఎందుకంటే అత్యల్ప ప్రకంపన వేగాలంటే తన నిజ దివ్య స్పృహని తాను త్యజించే స్థితి. తన నిజ దివ్య స్పృహని తాను త్యజిస్తే దాని యొక్క పర్యవసానం, పరిణామక్రమం ఏ రీతిగా ఉంటుందో తెలుసుకోవటానికి మనం భూతలాన్ని సృష్టించాం. అంటే అవిద్య యొక్క విద్యని సుసంపన్నం చేసుకోవటానికి మనం ఈ ఇలాతలాన్ని సృష్టించాం. ఒకటి. రెండోది, మనకి అంటే భావోద్వేగాలు, దేవదేవుళ్ళమైన మనకి భావోద్వేగాలు ఉండవు. అంటే ఒక్కసారి కూడా జన్మ తీసుకుని ఉండి ఉండకుండా మనం భూతలానికి వస్తే మనకి దుఃఖము తెలియదు, శోకం అంటే ఏంటో తెలియదు. శోకము, దుఃఖము, క్లేశము, వ్యధ అదేంటో కూడా తెలియదు మనకి. సో అలాంటివి లేశమాత్రం ఉండి కూడా మనకు తెలియకపోతే ఎంత వైకల్యంగా ఉంటాం ఒక్కసారి యోచించండి. భావోద్వేగమే లేకపోతే, భావ సౌరభాలే లేకపోతే, ఒక భావుకత లేకపోతే, ప్రేమ అనేది ఎప్పుడు మనం అంటే మానవత్వంలో ఉన్న ప్రేమ, ఆ పాత్రకి ఉన్న మాధుర్యం, తల్లి బిడ్డకి జన్మనిచ్చి తాను జన్మనిచ్చిన బిడ్డను చూసి తల్లి మురిపెంగా గారంగా చూసే ఆ భావుకత ఒక్కసారి కూడా మనం అనుభూతి చెంది ఉండి ఉండకపోతే ఎంత వైకల్యంతో ఉండి ఉండేవాళ్ళమో ఆలోచించండి. అలాగే పగ, ద్వేషం, అజ్ఞానం, భయము అనే భావుకత తెలుసుకోవటానికి కూడా భయపడి, భయమే లేకుండా, అసలు భయం అంటే ఏంటో తెలియకుండా శూన్యంగా వాక్యూమ్, ఎంత వాక్యూమ్ ఉండేదో ఆలోచించండి. సో మనం ప్రత్యేకించి ఈ భావోద్వేగాల్ని సుసంపన్నం చేసుకోవటానికి, మధురమైన ఈ భావోద్వేగాలని, ఈ భావ సౌరభాలని మనం పొందటానికి మనం కోరుకొని అందమైన ఈ ఉద్యానవనాన్ని, ఈ సాంద్రత సీమని సృష్టించి సాంద్రత శిల్పంలోకి ప్రవేశించి మనం సాంద్రత సౌరభాలని ఆగ్రహించాం. ఇది యథార్థం. ఇక్కడ దాకా అవైదికమైన అంశం లేదు. మరి ఎందుకు భూతలంలోకి మళ్ళీ రాకూడదు? మళ్ళీ రాకుండా ఉండటానికి ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమించాల్సిన అవసరం ఎంతగానో ఉంది. తక్షణ కార్యం ఏంటంటే మనం ఈ జన్మ చాలు, ఇక మరోసారి భూతలానికి రావాలంటే మరో తల్లి గర్భాన్ని ఆశ్రయించి మరో సాంద్రత శిల్పాన్ని పొంది భూతలానికి రావటం అనేది ఇక ఉండకూడదు. ఎందుకయా అంటే మొదటిసారి నువ్వు ఇష్టంగా వచ్చావు, దట్ ఈజ్ యువర్ చాయిస్. తర్వాత రావాల్సి వస్తూ ఉంది. The choice, it is your choice, fine. But every time you are coming, that is the choice of your choice. So we love our choice, but we should not become the choice of our choice. The choice should not choose us. We should choose the choice. సరిగ్గా అదే జరుగుతుంది. మనం కోరుకుని భూతలంలోకి వస్తే రావటం ఏంటి? మన ఇష్టంగా రావట్లా. ఏంటది? ఎందుకంటే తర్వాత మనం సంస్కరణ కోసం వచ్చాం. తర్వాత మనం అంటే మొట్టమొదటిసారి భూతలంలోకి విచ్చేసి
మనం రాగయుక్తమైన జీవన విధానం, తర్వాత అవిద్య యొక్క విద్య సుసంపన్నం చేసుకునే నేపథ్యంలో ఏమైందంటే, మనం కొన్ని మలినాలని మన దృక్కోణాలోచన సంవిధానంలో పేరబెట్టుకున్నాం. కొన్ని మలినాలని మన దృక్కోణాలోచన సంవిధానంలో పేరబెట్టుకున్నాం. ఆ మలినాలు ఉండటం వలన ఏమవుతుందంటే, మళ్ళీ మన నిజ దివ్య వైభవాన్ని సుసంపన్నం చేసుకోవటం అసాధ్యంగా మారిపోయింది. అంటే నేను ఎప్పుడు చెప్పేవాడిని మీ అందరికీ, బిచ్చగాడు చలనచిత్రం ఈ మధ్య బాగా ప్రసిద్ధిగాంచిన చలనచిత్రం. బిచ్చగాడిలో కథానాయకుడు తన తల్లికి ఏదో విపరీతమైన అనారోగ్యం ఉంటే అనారోగ్యాన్ని పోగొట్టడం కోసం ఏదో ఒక మహనీయుడు ప్రతిపాదిస్తే, ఉపదేశిస్తే ఓ మండలం రోజులు బిచ్చగాడిగా ఉండటానికి సిద్ధమయ్యాడు. మండలం రోజులు బిచ్చం ఎత్తుకున్నాడు. ఉదాహరణకి మండలం రోజులు బిచ్చం ఎత్తుకుంటూ ఆ బిచ్చంలో 10 పైసలు బెళ్ళు అంటే అతనికి విపరీతమైన మక్కువ. 10 పైసలు బెళ్ళు అంటే వాళ్ళకి ఎంతో అద్భుతం అనుకుందాం. మండలం రోజులు అయిపోయింది. అతను మళ్ళీ ఎండీగా, సీఈఓగా వెళ్ళిపోయాడు. అన్ని దేశాల నుంచి వచ్చారు వాళ్ళ బ్రాంచెస్ నుంచి. వాళ్ళందరూ ఉండగా ఎవడో జేబులోంచి 10 పైసలు తీస్తే కింద పడిపోతే ఇతను వెంటనే దూకి డేకి ఆ 10 పైసలు పట్టుకోవడానికి ట్రై చేస్తే అతను సీఈఓగా ఉండటానికి అర్హుడేనా? ఇది ఇబ్బంది. సో ఆ 10 పైసలు పిచ్చి పోగొట్టాలి అతనికి. లేకపోతే ఏమవుతుంది, మళ్ళీ అతను సీఈఓగా ఉండటానికి అవకాశం ఉందంటారా? సో ఇక్కడ మనం మానవుడిగా జీవిస్తున్నప్పుడు మన ఆలోచన సంవిధానంలో కొన్ని ముద్రలు పడిపోయాయి. సో ఆ లోపాలు ముద్రింపబడటం వలన ఆ జాడలు ఉంటే మళ్ళీ మన శాశ్వతత్వంతో, మన పరమాత్మతో సంగమించడం, అది ఆ మలిన భూయిష్టంగా ఉన్నప్పుడు ఆ యోగానికి, ఆ యోగయుక్తమైన ఆలోచన సంవిధానానికి అది అవరోధం. కాబట్టి సంస్కరించుకోవటానికి రావటం, మనకి అతిశయోక్తి ఏంటంటే సంస్కరించుకోలేకపోగా మళ్ళీ ప్రతిసారి విపరీతంగా మరింతగా కూరుకుపోవటం జరుగుతాం. సరే, పునర్జన్మలు ఉండకూడదు అనటానికి ఇదొకటి. రెండోది, తల్లి గర్భాన్ని ఆశ్రయించి జన్మ తీసుకోవటం. భూతలానికి రావాలంటే రావచ్చు. భూతలానికి విచ్చేయటం ఇదేమి ఉండకూడని ప్రదేశం కాదు. కానీ భూతలానికి మళ్ళీ తల్లి గర్భాలయాన్ని ఆశ్రయించి రావటం అంటే మళ్ళీ మనం ఎవరో మన స్పృహ, ప్రతిసారి తల్లి గర్భాలయాన్ని ఆశ్రయిస్తే మన స్పృహని మనం త్యజించాల్సి ఉంటుంది. మన స్పృహని మనం త్యజిస్తే మళ్ళీ స్పృహని రీగెయిన్ చేసుకుంటామని నమ్మకం లేదు. గురువు రావాలి, గురువు ఉపదేశించాలి, గురువు పట్ల మక్కువ కుదరాలి, గురువు చెప్పింది అర్థం అవ్వాలి, మళ్ళీ అసురుణ్ణి జయించాలి, మళ్ళీ అప్పుడు లింగ వ్యవస్థలో ఉన్న లింగ వ్యవస్థకు సంబంధించిన అంశాన్ని జయించగలగాలి, మళ్ళీ అప్పుడు కుల వ్యవస్థ ఉంటే ఆ కులానికి సంబంధించిన కొన్ని లక్షణాలని జయించాలి. దేహం ఎవరి దగ్గర నుంచి అయితే పొందామో దేహపరంగా జన్మతహాగా వచ్చిన కొన్ని లక్షణాలని ఛేదించాలి. అప్పుడు దేశం, అక్కడున్న సాంప్రదాయం, అక్కడున్న స్థితిగతులు, వీటన్నిటినీ ఛేదిస్తే తప్ప మళ్ళీ మన దివ్యత్వాన్ని పునఃప్రాప్తించుకోవటం, పునఃస్మరించడం, స్మరించిన తర్వాత అభివ్యక్తీకరించడం అసాధ్యం. గురువు దొరకకపోతే, గురువు దొరికినా ఇతడు గురువుని గుర్తించకపోతే, గురువుని గుర్తించిన ఆ గురువు ఉపదేశించిన జ్ఞానం అర్థం చేసుకునే నైపుణ్యం ఇతడి పాత్రలో కొరవైతే, సో ఇన్ని ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో ఇతడు మళ్ళీ ఇరుక్కుపోవటమే జరుగుతుంది. ఇంకా పునరపి జననం, పునరపి మరణం. సో తల్లి గర్భాలయాన్ని ఆశ్రయించటంటే చెప్తారు, తల్లి గర్భంలోకి ప్రవేశిస్తే ఆ చీము రక్తం మధ్యలో 9 నెలలు ఉంటాం. దాన్ని నేను ఏకీభవించట్లా. గీతాశాస్త్రంలోనే ఉంది, మొత్తం రెడీ అయిన తర్వాత మనం వస్తామని. కాబట్టి మరి ఏంటి ఇబ్బంది తల్లి గర్భాన్ని ఆశ్రయించడంలో అంటే, తల్లి గర్భాలయాన్ని ఆశ్రయించడంలో ఉన్న ఇబ్బంది ఏంటంటే, మన నిజ దివ్య స్పృహని మనం త్యజించాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి త్యజించిన తర్వాత మళ్ళీ జన్మే, మళ్ళీ గుర్తు రాకపోవచ్చు. కాబట్టి తల్లి గర్భాలయాన్ని ఆశ్రయించి దేహాన్ని పొందటంలో ఉన్న చిక్కుముడి అది. ఇక మూడోది, అసలు మనం స్వతహాగా ఏంటి? స్వతహాగా మనం స్వర్గవాసులం. స్వతహాగా మనం సహస్రార చైతన్య సీమకి సంబంధించిన వాళ్ళం.
మన మాతృభూమి ఓంకారం. మన మాతృస్థలం, మన మాతృభూమి, మన పుట్టినిల్లు సహస్రార చైతన్య స్థితి. మన సహజత్వం కాలాతీతం. మన పరుగు గరుడు వేగం. మన ఆయుష్ శాశ్వతం. మన పరిధి విశ్వవ్యాప్తం. ఇంతటి మహనీయులమైన మనం అంతటి సర్వోత్కృష్టమైన, దివ్యమైన, ఘనమైన, పవిత్రమైన అంతటి స్థితిని త్యజించి భూతలానికి ఇన్నిసార్లు రావటం పూర్తిగా అవివేకమే. కొన్ని వందల వేల కోట్ల ఆసామి పేదవాడి జీవన విధానం ఎలా ఉంటుందో తెలుసుకోవటానికి ఒకసారి రావటం వివేకం. కానీ తన సిరి సంపదలు ఉన్నవాడని మర్చిపోయి పేదవాడిగానే ఉండిపోవటం ఎంత అవివేకం. సరిగ్గా ఆ స్వర్గసీమకి మనం దూరం అవటం ఎంతగా మనం దురదృష్టంగా, ఎంతగా మనం అజ్ఞానంలో కూరుకుపోయామంటే, స్వర్గము అంటే మానవ జన్మకి మధ్యలో ఉన్న విశ్రామ స్థలం అనుకున్నాం, విశ్రమించే స్థలం అనుకున్నాం, విరామం తీసుకునే ఒక ప్రాంగణం అనుకున్నాం. ఎంత దురదృష్టం. జన్మకి మధ్యలో ఉండే ప్లాట్ఫామ్ ఆ స్వర్గం. అది ఎంత అసహ్యంగా ఉందంటే, కంటిన్యూగా రాత్రి ఉంటుంది, మధ్యలో పగలు వస్తూ ఉంటుంది. పగలప్పుడు లేస్తాను, నేను కంటిన్యూగా నిద్రపోతాను. అంటే తప్పు కాదు, కానీ ఎంత హాస్యాస్పదంగా ఉంది. కంటిన్యూగా పగలు ఉంటుంది, మధ్యలో రాత్రి వస్తుంది. మనకి వాడేమన్నాడు, నా ఇష్టమయ్యా, కంటిన్యూగా రాత్రి ఉంటుంది, మధ్యలో పగలు ఉంటుంది అన్నాడు. అది ఎంత అవివేకమో. మనం స్వర్గధామం పట్ల ఉండకూడని అంశం అవైదికమైన అజ్ఞానం. అది సో ఇన్నిటి నడుమ ఎన్నిసార్లు సార్ మనం ఆశ్చర్యపోతున్నాం. ఇది ఒక్కసారి కాదు, 100 సార్లు కాదు, 1000 వందల వేల సార్లు. ఇంచుమించు భూతలం పుట్టినప్పటి నుంచి, భూతలం కన్నా ముందు నుంచి ఇన్ని లక్షల వేల సార్లు మనం ఉత్తీర్ణులు అయ్యి మళ్ళీ విజయోత్సవాలకి భూతలానికి రావటం కాదు, అవుత్తీర్ణతని పొందుతున్నాం. అది అంటే ఒకే పరీక్షను మళ్ళీ రాస్తున్నాం. ఎన్నిసార్లు రాసాం? 100 సార్లు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, లక్షల సార్లు. ఈసారి ఆ ఉత్తీర్ణతని పొందాల్సిందే, అవుత్తీర్ణతని అధిగమించాల్సిందే, పట్టభద్రులు అవ్వాల్సిందే. ఆ పట్టభద్రులు అయ్యి భద్రతతో భద్రంగా మళ్ళీ పుట్టినింటికి పునఃప్రయాణం అవ్వాల్సిందే. అది నిజానికి ఇదే ధర్మం అని నేనైతే భావిస్తున్నా. ఇదే ధర్మం అని నేనైతే భావిస్తాను. ఎందుకంటే ఆత్మ యొక్క ఆర్తి పూర్తిగా నెరవేర్చడమే ధర్మం కదా. ఏ ఆధ్యాత్మిక లక్ష్యంతో భూతలానికి విచ్చేసిందో ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేర్చుకోవటమే ధర్మం కదా. కాబట్టి మరోసారి అంటే మరుగు అంటే ఇదంతా మురుగు. ఈ మురుగుకి మరిగా మనం నిజంగా మురుగు మరిగి మనం మరలి వస్తూనే ఉన్నాం. మురుగు మరిగి మరలి మళ్ళీ భూతలానికి ఇచ్చేస్తూనే ఉన్నాం. ఇంకా చాలు. విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. సరే, ఇంతకీ నేను భూతలానికి ఎవరు పంపిస్తున్నారు? చాలనుకుంటే అసలు ఎలా దీనికి స్వస్తి పలకాలి? మిమ్మల్ని ఎవరు మీ ఇష్టానికి వ్యతిరేకంగా ఎవరు భూతలానికి పంపించట్లా, గుర్తుపెట్టుకోండి. సపరేట్గా ఎవరైనా దేవుడు అయి ఉంటే వారికి అర్జీ పెట్టుకునేవాళ్ళం, అయ్యా నమస్కరించుకుంటూ వేడుకుంటున్నాం, మరోసారి మమ్మల్ని భూతలానికి పంపించే ఏర్పాటు చేయొద్దు అని కోరుకునేవాళ్ళం. కానీ సపరేట్గా ఎవరు దేవుడు లేడు. సో మరోసారి భూతలానికి రావాలన్న నిర్ణయం కూడా తీసుకుంటున్నావు. అదేంటి సార్, నువ్వే దేవుడివి అయినప్పుడు రావక్కర్లేదని నువ్వు అనుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ నీకు ఇష్టం లేకపోయినా ఇంకెవరూ పంపించట్లేదు అంటున్నావు. నీకేమో మరోసారి భూతలానికి రావాల్సినట్టుగా రావాలనిపించట్లేదు అంటున్నావు. మరి ఎందుకు? నువ్వు అనుకుంటే అయిపోతుంది కదా అంటే
ఒక్కటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడంటే అత్యంత అద్భుతమైన సాహసం. భగవంతుడంటే అత్యంత అద్భుతమైన సాహసం. అతడి సాహసాన్ని వర్ణించాలంటే, సముద్రంలో ఒక అడుగు లోపల పెట్టి నేను సముద్రం అంతా లోతులు చూశాను అనే రకం కాదు. సముద్రం లోతులకి వెళ్ళి చూడాల్సిందే, దాని యొక్క సమగ్రమైన అవగాహనని పొందాల్సిందే. సో రాసేవాడిని నేనే కాబట్టి నాకు నేను 100 మార్కులు వేసుకుని పాస్ అయిపోయాను అనుకునే ధ్యాని కాదు అతడు, జ్ఞాని. అతడు ధ్యాని కాదు, జ్ఞాని. కాబట్టి ఈ లోతులు ఏంటో చూడాల్సిందే, దీంట్లో పొందాల్సిన ఉత్తీర్ణతను పొందాల్సిందే. అంటే ఏంటి? పొందాల్సిన అనుభవ జ్ఞానం పొందాలి, అవిద్య యొక్క జ్ఞానం పొందాలి, కానీ తాను అవిద్యలో కూరుకుపోకూడదు. విద్య అవిద్యలో కలిసిపోకూడదు. విద్యగా ఉంటూ అవిద్య యొక్క విద్యను సుసంపన్నం చేసుకుని విద్య పరిధులను పెంచుకోగలగాలి. అంతే తప్ప విద్య అవిద్యలో కలిసిపోకూడదు. కాబట్టి మరోసారి జన్మ రాకుండా ఉండాలని నిశ్చయాత్మకమైన నిర్ణయం తీసుకోవాలంటే ఈసారి మనం భూతలం నుండి శ్వేతపత్రంలా నిష్క్రమించగలగాలి. శ్వేతపత్రంలా నిష్క్రమించగలగాలి. కడిగిన ముత్యంలా నిష్క్రమించగలగాలి. ఇంపెకబుల్ బీయింగ్గా నిష్క్రమించగలగాలి. మరి ఎట్లా? అది ఎలా సాధ్యం? అంటే నిర్వాణ స్థితి అంటామే, ఆ నిర్వాణ స్థితి రావాలి. నిర్వాణ స్థితి అంటే ప్యూర్ గాడ్, అన్కంటామినేటెడ్ గాడ్. పాత్రలో ఉంటూ కూడా పాత్ర మలినాలతో లేశమాత్రం కూడా మలిన భూయిష్టం అవ్వకుండా ఉండగలిగే స్థితి. దేహంలో ఉంటూ కూడా దేహానికి సంబంధించిన రసాయనిక ఉద్వేగాలతో సైతం ఎక్కడ తన్ని ఆపాదించుకోకుండా, అంటే ఆ రసాయనిక ఉద్వేగాలు జాడలు కూడా, రసాయనిక ఉద్వేగాలు లేకపోవటం కాదు, రసాయనిక ఉద్వేగాలు జాడలు కూడా నేనులోకి ప్రవేశించకుండా ఉండగలిగేంత మడి కట్టుకుని ఉండగలగటం. సాంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో మడి కట్టుకుని ఉండగలగటం. పాత్రకు సంబంధించిన మలినాలు కానీ, మనిషికి సంబంధించిన మలినాలు కానీ, దేహానికి సంబంధించిన మలినాలు కానీ, అతడి జన్మలో ఘటించిన ఘటనల యొక్క మలినాలు కానీ, ఇక్కడ ఏర్పడిన బంధాలు బాంధవ్యాల్లోంచి వచ్చిన మాధుర్యాల్లోంచి వచ్చిన మలినాలు కానీ, ఇక్కడ శత్రుత్వాల నుంచి వచ్చిన ద్వేషాలు కానీ, ఇవేవి లేశమాత్రం కూడా జీవాత్మ యొక్క దృక్కోణ ఆలోచన సంవిధానంలోకి ప్రవేశించకుండా అమలినంగా అవక్కర పరాక్రమముగా ఉండగలిగినప్పుడు, ఒక శ్వేతపత్రంగా ఉండగలిగినప్పుడు అతను మళ్ళీ ఇక్కడికి మరోసారి జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి అలా ఉండాలంటే ఎలా? ఎంతెంతగా అసలు భూతలమే లేనప్పుడు, అసలు మానవుడే లేనప్పుడు నువ్వు ఉన్నావు కదా, ఎంతెంతగా నీ నిజమైన నేను యొక్క దృక్కోణాలోచన సంవిధానం, ఎంతెంతగా నీ నిజమైన నేను యొక్క సమగ్రమైన అవగాహనలో నీకు అవగతమవుతూ ఉంటాయో అంతంతగా ప్రస్తుతం నువ్వు పోషిస్తున్నది పాత్రేనని, ఇది కేవలం దేహం ఒక వాహనం మాత్రమేనని నీకు తేటపడుతుంది. ఎంతెంతగా ఆ విచక్షణ జ్ఞానం వచ్చేసిందో, ఆ వివేకం వచ్చేసిందో అంతంతగా పాత్ర అపాత్ర దానం చేయదు. పాత్రగానే ఉంటుంది. పాత్రలో పడుతుంటుంది, లెగుస్తుంటుంది, కుంగిపోతుంటుంది, మనిషి ఇలానే బిహేవ్ చేస్తుంది. కానీ పాత్రకు మించి ఎక్కువ స్వయంలోకి ప్రవేశించడం, స్వయం యొక్క ఆవరణలోకి ప్రవేశించడం ఇంచుమించు అసాధ్యంగానే ఉంటుందని నేను వాళ్ళ పాఠ్యాంశంగా నేను మీకు ఉపదేశించి, ఇంచుమించు ఈ పాఠ్యాంశాన్నే ప్రార్థనాంశంగా మీకు మలచి ఉపదేశించే ప్రక్రియ. జనన మరణ చక్రాల విషవలయం, పునరపి జననం పునరపి మరణం. మళ్ళీ పుట్టడం, మళ్ళీ మరణించటం, మళ్ళీ మరణించడం, మళ్ళీ జన్మించటం. ఇదొక వలయంలా, విషవలయంలా, ఓ ప్రహేళికలా మారిపోయింది. నిజానికి ఈ పద్మవ్యూహాన్ని అధిగమించలేక వందల వేల జన్మలలో స్వర్గం నుండి భూతలానికి, మరల భూతలం నుండి స్వర్గానికి ఈ రాకపోకలు కొనసాగుతూనే ఉంటాయి, కొనసాగుతూనే ఉన్నాయి. నిజానికి
నీరు ప్రవహిస్తే ఎంత పవిత్రంగా ఉంటుందో ఒక్కచోటే ఆగిపోతే అంత మురుగు ఏర్పడుతుంది. అలాగే మనం దేవదేవుళ్ళం. అనేక చైతన్య స్థితిలో విహరించగలిగే, యథేచ్ఛగా విహరించగలిగే సుధీరులం. అంతటి మహనీయులమైన మనం ఈ జనన మరణ చక్రాల విషవలయంలో కూరుకుపోయి తల్లడిస్తూ ఉండాల్సిన అవసరం లేనే లేదు. సింహం బోన్లో చిక్కిన చందంగా మన జీవాత్మ మానవత్వం అనే ప్రహేళికలో, మనకేమాత్రం సంబంధం లేని మానవత్వం అనే ప్రహేళికలో, మన సహజత్వానికి పూర్తిగా భిన్నమైన ఈ మానవత్వం అనే విషవలయంలో మన సహజత్వానికి పూర్తిగా భిన్నమైన మానవత్వంగా పిలువబడుతున్న ప్రమాదకరమైన ఈ ప్రహేళికలో చిక్కుబడిపోయాం. అయినదేదో అయినది, ఇక ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఈ జనన మరణ చక్రాల విషవలయాన్ని అధిగమించి ఈ జన్మని అనంతమైన జన్మగా మలుచుకుని తీరాల్సిందే. అది నా జన్మ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని నేను సూత్రబద్ధం చేసుకుంటున్నాను. మరి నా లక్ష్యాన్ని సాధించటం ఎలా సాధ్యం? అది కేవలం సుజ్ఞాన సంకీర్తనల ద్వారానే సాధ్యం. ఎంతెంతగా నేను స్వయం యొక్క సమగ్రమైన అవగాహన సుసంపన్నం చేసుకుంటానో అంతంతగా నేను నా పాత్ర నుండి, నా దేహం నుండి, ఘటిస్తున్న ఘటనల నుండి, పాత్ర యొక్క లక్షణాల నుండి బయటపడిపోతాను. అంటే ఈ రెండిటిని వేరువేరుగా దర్శించగలిగే విచక్షణ జ్ఞానాన్ని సంప్రాప్తించుకోగలుగుతాను. ఆ విచక్షణే వివేకం. ఆ వివేకమే అసలైన ఆనందానికి ప్రదాత. అందుకే సుజ్ఞానాన్ని సముపార్జించుకుంటాను. నిజమైన నేను యొక్క సమగ్రమైన అవగాహనని పొంది తీరుతాను. పాత్రని నేను కాదని, అసురుడిని నేను కాదని, దేహాన్ని నేను కాదని, దృశ్యమాన జగత్తుకి అస్తిత్వం లేదని అర్థం చేసుకుంటాను. ఓ శ్వేతపత్రంలా, ఓ కడిగిన ముత్యంలా నిజమైన జీవితంలో జీవిస్తున్నప్పుడే నిర్వాణ స్థితిని సుసంపన్నం చేసుకుంటాను. జనన మరణ చక్రాల విశ్వలయానికి పూర్తిగా స్వస్తి పలుకుతాను. పుట్టి 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 పుట్టినిల్లు మర్చిపోయే తప్పు చేయను. చచ్చి 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 చావులేని చైతన్యాన్ని మరిచిపోయే తప్పు చేయను. కాలాతీతమైన, లోకాతీతమైన, ఇంద్రియాతీతమైన నా దివ్య స్థితిని, నా శాశ్వతత్వాన్ని, నా సహజత్వాన్ని పునఃప్రాప్తించుకుని పుట్టినింటికి పునఃప్రయాణమై స్వర్గ సత్య సింహాసాధినేతుడనై రాజు వలె, దైవం వలె, రాజాల రాజదర్పంతో జీవించగలిగే నా సహజత్వాన్ని పునఃప్రాప్తించుకుని
నాలోని మానవత్వం అనే ఈ అధ్యాయానికి శుభం పలుకుతాను. జయస్తు. శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దివ్యమైన కాంతి పుంజాలారా, సహస్వర్గవాసులారా, స్వాగతం, దివ్య స్వాగతం. యు వెల్కమ్. థ్యాంక్ యూ. సో ఆత్మ సంయమ యోగం మునుపటి సంచికలో మనం 30వ శ్లోకాన్ని సుసంపన్నం చేసుకున్నాం. ఇవాళ 31వ శ్లోకం యొక్క అంతరార్థాన్ని గ్రహించే ప్రయత్నాన్ని గావిద్దాం. ఎస్. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము 31వ శ్లోకం. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి సయోగి మయి వర్తతే. భావం: ఏ యోగీశ్వరుడైతే ఏకత్వం అన్న స్థితిలో స్థితమై సర్వభూతాలలో తానే ఉన్నానని గుర్తిరిగి సర్వులలో ఉన్న తన స్వయాన్ని స్మరిస్తాడో అట్టి యోగి సదా ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ప్రభాసిల్లుతూ ఉంటాడు. అయినప్పటికీ అతడి మానవత్వానికి సంబంధించిన పాత్రలో కూడా కొనసాగుతాడు. సదస్సులరా, నేను ఈ అంశాన్ని, ఈ శ్లోకాన్ని నేను దర్శించినప్పుడు నా దార్శనికతని, నా భావ సౌరభాలని అక్షరబద్ధం చేసి గ్రంథస్థం చేసి సుగంధభరితంగా ఈ రీతిగా మీకు అందించే ప్రయత్నాన్ని గావించాను. ఏ యోగీశ్వరుడైతే ఏకత్వం, వన్నెస్, ద్వైతము అద్వైతము విశిష్టాద్వైతం, వన్నెస్, ఏకత్వం, ఏకాక్షరం అంటామే, ఏకాక్షరం. ఏక అంటే సర్వులతో సర్వస్వంతో సర్వవేళలు ఏకమయ్యే ఒక అద్భుతమైన స్థితి. ఓకే. సో ఏ యోగీశ్వరుడైతే ఏకత్వం అన్న స్థితిలో స్థితమై సర్వభూతాలలో తానే ఉన్నానని గుర్తెరిగి, ఏకత్వం యొక్క సహజ పరిమళం ఏముంటుంది, పరిణామ పరిమళం ఏముంటుంది? అన్నిట్లో ఏకత్వం అంటే అన్నిట్లో ఉన్నది నేనే అని తేటపడుతుంది. సర్వులలో ఉన్న తన స్వయాన్ని స్మరిస్తాడు, అన్నిట్లో ఉన్న నేనుని స్మరించనారంభిస్తాడు. మొట్టమొదటి ఏంటి? ఏ యోగీశ్వరుడైతే తన దృక్పథ దృక్కోణాలోచన సంవిధానాన్ని సంస్కరించుకుని ఏకత్వం అన్న స్థితిలో స్థితమవుతాడు. ఏకత్వం అన్న స్థితిలో స్థితమై ఉన్నప్పుడు విశ్వంలో ఏ అంశాన్ని చూసినా అందులో కేంద్ర బిందువుగా తానే భాసిల్లుతున్నాడని తేటపడుతుంది. అదొక్కటే కాదు, తర్వాత తాను సర్వులలో ఉన్నాడే, సర్వుల్లో కేంద్ర బిందువుగా ఉన్నాడే, ఆ తన నిగితత్వాన్ని స్మరించనారంభిస్తాడు. బ్రాంచి సెంటర్ని అడ్మైర్ చేయటం ఆరంభిస్తుందో, బ్రాంచి సెంటర్ని అడ్మైర్ చేయటం ఆరంభిస్తుందో, సదా అతడు ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ప్రభాసిల్లుతూ ఉంటాడు. సదా అతడు ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ప్రభాసిల్లుతాడు. అయినప్పటికీ అతడి మానవత్వానికి సంబంధించిన పాత్రలో కూడా ఏకకాలంలో కొనసాగుతూ ఉంటాడు. ఇది నేను దర్శించిన దర్శనం. మరి మన సోదరులు ఇతపూర్వం భాష్యం చెప్పిన మహనీయమైన భాష్యకర్తలు ఈ శ్లోకాన్ని దర్శించినప్పుడు వారి అభిప్రాయాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వారు ఏం రాశారో చూద్దాం. భగవంతుని యందు ఏకీభావస్థితుడైన పురుషుడు సర్వభూతముల యందును ఆత్మరూపంలోనున్న సచ్చిదానంద ఘన వాసుదేవుడిని అయిన నన్ను భజించును. ఓకేనా? అట్టి యోగి సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుచున్నను, నా యందే ప్రవర్తించుచుండును. అది అది సో ఇక్కడ 3 చెప్పారు. భగవంతుని, ఏ సాధకుడైతే భగవంతుని యందు ఏకీస్థితమై, నేను అనట్లేదండి, వారే అంటున్నారు. నేను దేవుణ్ణి కాదు, కానీ నేను దేవుడు ఒక్కటే అని అనుకోవాలంట. ఏకీభావస్థితుడై అంటేనా? ఏకీభావస్థితుడై అంటే సో భగవంతుని యందు ఏకీభావస్థితుడై ఉన్న పురుషుడు. పురుషుడు అంటే ఇక్కడ స్త్రీ పురులింగం పుల్లింగం కాదు, సాధకుడు.
భగవంతుని యందు ఏకీభావ స్థితుడై ఉన్న పురుషుడు. ఓకే, సర్వభూతముల యందు ఆత్మరూపములోనున్న సచ్చిదానందఘన వాసుదేవుడైన శ్రీకృష్ణుణ్ణి భజించును. సో తానే దేవుడు అనుకుంటూ కూడా అందరి అన్ని జీవరాశుల్లో కేంద్ర బిందువుగా శ్రీకృష్ణుడు ఉన్నాడని, అన్ని జీవరాశుల్లో కేంద్ర బిందువుగా భాసిల్లుతున్న కృష్ణుణ్ణి భజిస్తారంటే ఏది తాను దేవుణ్ణి అంటే మరి కృష్ణుడు దేవుడు కాదనా? కృష్ణుడే దేవుడైతే నేను దేవుడు కృష్ణుడు ముగ్గురు ఒకటే కదా, అప్పుడు భజించడం ఏంటి? రెండు సిమ్లు తీసుకుని నీకు నువ్వే నమస్కారం పెట్టుకుంటావు ఏంటి? నేను చెప్పలే సార్, ఎంత హాస్యాస్పదంగా ఉందో తమరు గమనించగలగాలి. భగవంతుని యందు ఏకీభావ స్థితుడైన పురుషుడు, అలాంటి పురుషుడు ఏది? నాకు దైవానికి మధ్య అభేదమే ఉందని గుర్తెరిగిన మహనీయుడు అతడంట సర్వభూతముల్లో శ్రీకృష్ణుడే ఉన్నాడని. సర్వభూతముల యందు ఆత్మరూపములో కేంద్ర బిందువు రూపంలో ఎవరున్నారు? శ్రీ సచ్చిదానంద ఘన వాసుదేవుడినే ఉన్న అట్టి యోగి. అలాంటి యోగి అంట సర్వదా సర్వ వ్యవహారముల యందు ప్రవర్తించుతున్నాను. ఆయన ఎందుకు ప్రవర్తించడం ఏంటో మరి తెలియదు. అది ఏది కృష్ణుణ్ణి భజిస్తూ నేనే దేవుడని తెలుసుకుని, అన్నిట్లో ఉంది కృష్ణుడే అని తెలుసుకుని, అందరికన్నా సర్వోత్కృష్టమైన దేవుడు శ్రీకృష్ణుడే అని తెలుసుకుని కృష్ణుడిని భజించేవాడు ఎన్ని చేసినా ఎలా చేసినా కృష్ణుడిలోనే ఉంటాడు, కృష్ణుడుగానే ఉంటాడనో పోనీ కృష్ణుడిలోనే ఉంటాడో కృష్ణుడు ఆవరణలోకి ప్రవేశిస్తాడో అనేది వారి ప్రతిపాదన. నేను దీన్ని ఖండించడానికి మరొకసారి 29వ శ్లోకాన్ని మనం 29వ శ్లోకంలో వారి దర్శనమే, నా దర్శనం కాదు. 29th శ్లోకాలు అంటే ఒక్క శ్లోకం ముందు 29వ శ్లోకంలో వారి దర్శనమే. 29వ శ్లోకం వారి దర్శనమే కదా. శ్లోకం భావం చదివేయండి. సకల ప్రాణుల యందును ఆత్మరూపముననున్న నన్ను చూచు పురుషునకు అట్లే ప్రాణులన్నిటి సర్వవ్యాప్తమైన అనంత చైతన్యమునందు ఏకీభావ స్థితి రూపయోగయుక్తమైన ఆత్మ గలవాడును, అంతటను అన్నింటినీ సమభావముతో చూచువాడును ఒక యోగి తన ఆత్మను సర్వ ప్రాణుల యందు స్థితమై ఉన్నట్లుగాను ప్రాణులన్నింటినీ తన ఆత్మ యందు కల్పితములుగాను భావించును. సో 29వ శ్లోకంలో వారు దర్శించిన దర్శనం ప్రకారం ఎక్కడా కృష్ణుడు అనే పేరు కూడా ప్రస్తావించకుండా, కృష్ణుడు ప్రసక్తి లేదు, వాసుదేవుని ప్రసక్తి లేదు. అక్కడ స్వయం అంటే నేను, విశ్వము, సర్వము, స్వయము సర్వము, స్వయమే సర్వము అదే చెప్పేసి ఒక్క శ్లోకం కూడా అవ్వకముందే ఒక శ్లోకం అయిపోగానే కృష్ణుడి ప్రస్తావన ఎందుకు వస్తుందో నాకు అర్థం అట్లా. కాబట్టి అలా చూసుకున్నా వీరు అపార్థం చేసుకున్నారు. ఇంతకీ ఎక్కడ అపార్థం చేసుకున్నారయా అంటే ఏకత్వం ఆస్థితః అన్నప్పుడు భగవంతుని యందు ఏకీభావస్థితుడై అని అపార్థం చేసుకున్నారు. ఏహ అది వదిలేస్తే ఏంటి ఏకత్వం ఆస్థితః అంటే ఏంటి? భగవంతుడి ప్రసక్తి ఎందుకు వచ్చిందో తెలియదు. An aspirant when he is successful in accomplishing the beautiful prism of oneness అంటే నాలో లేనిది నేను లేనిది, నాలోంచి పుట్టుకురానిది లవలేశమంతా కూడా లేదు, అన్ని నేనే అంత నేనే అన్న ఒక దార్శనికతని సుసంపన్నం చేసుకుంటాడు. స్వయానికి సర్వానికి సర్వస్వానికి మధ్య భేదమే ఉందని అతడు జ్ఞాన సౌరభాలు అతడిలో స్ఫురించడారంభిస్తే వారేమో భగవంతుడు యందు ఏకీభావస్థితుడై అన్నారు. మరి అక్కడ ఎందుకు అలా అనుకున్నారో తెలియదు. తర్వాత మాం అన్నప్పుడు సచ్చిదానంద ఘన వాసుదేవుడినే అయిన నన్ను అవన్నీ వీళ్ళు రాసేశారనమాట. పాపం ఆయన అనలా. మాం అంటే పోని నన్ను, అక్కడ మాం అంటే నేనుని, నిజమైన నేనుని. నేను మునుపటి సంచికలో కూడా వివరంగా చెప్పా. చాలా ప్రధానమైన అంశాలు మళ్ళీ మళ్ళీ మీకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో అప్పుడు మీరు అర్థం చేసుకుంటారేమో అన్న ఆసక్తి ఉన్నవాళ్ళు అర్థం చేసుకుంటారేమో నా ఆశ. నాకు ఆసక్తి ఉన్నవారు ఇప్పుడు కాకపోతే మరోసారి అర్థం చేసుకుంటారేమో నా ఆశ.
మొత్తం గీతాశాస్త్రాన్ని ఒకసారి విహంగ వీక్షణం చేస్తే చెప్పిందే 3 సార్లు చెప్పారు ఆయన. 3 సార్లు చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. కృష్ణుడు అర్జునుడు దుఃఖిస్తుంటే నేరుగా వచ్చి, ఇటు రావయా, ఎందుగా ఏడుస్తున్నావు అని అడిగారు. అర్జునుడు సమాధానం, మృత్యువు వస్తే సర్వస్వం ముగిసిపోతుంది కదా. కృష్ణుడు జ్ఞానపు ప్రబోధన, నాయన నువ్వు నేను ఎవ్వరం చనిపోము, నువ్వు నేను జనాధిప, ఈ రాజులు ఎవరు చనిపోరు అని చెప్పారు. కొంతసేపు అతడు ఊరట కలిగింది. ఉన్నట్టుండి గుర్తొచ్చింది, మా ఇంటి ఎదురుగుండా ఆయన చనిపోయాడు కదా, మరి అతను చనిపోయాడేంటని మళ్ళీ కృష్ణుడిని అడిగాడు. లేదమ్మా, చనిపోయింది అతడి శరీరమే, ఆత్మ ఎప్పుడూ చనిపోలేదు. మళ్ళీ కొంతసేపు ఊరట వచ్చింది, మళ్ళీ ఏడ్చాడు. మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావంటే, ఎవరో ఆత్మ కదా చనిపోంది, నేను చనిపోతా కదా, నేను శరీరాన్ని కదా, నేను చనిపోతాను కదా అన్నాడు. ఆత్మ చనిపోదంటాన్ని ఇంకో రకంగా చెప్పారు. ఫస్ట్ నువ్వు చనిపోవు, తర్వాత ఆత్మ చనిపోదు. అదే శ్లోకాలన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఫస్ట్ ఏమో నువ్వు చనిపోవు, తర్వాత ఏమో ఆత్మ చనిపోదు. తర్వాత ఆత్మ అంటే ఇంకెవరో ఆత్మ కదా, నేను చనిపోతాను కదా అనే భావన ఉంటే ఆత్మని తీసేసి నేను అన్న పదప్రయోగం చేసి, నిజమైన నేను ఆత్మే కాబట్టి ఆత్మ అన్న పదం అన్నప్పుడల్లా నీకు అన్యభావకత ఉంది కాబట్టి ఒక పని చేయి, ఆత్మని తీసేసి నిజమైన నేను కింద పెడతాను. నేను ఆమ్, ఆ మామ్ అన్నప్పుడు ఆ నిజమైన నేనని నేను భావిస్తున్నాను. సో 3 సార్లు చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అందుకు నచ్చింది. దురదృష్టం ఏంటంటే ఆత్మ అన్న పదం ఆడినప్పుడల్లా అన్యం అన్న భావన వచ్చింది, నేను అన్న భావన వాడినప్పుడల్లా శ్రీకృష్ణుడు అన్న భావన వచ్చింది. ఎక్కడ మనం అనేది అర్థం అవ్వాల. యు ఆర్ గాడ్ అని గురువు చెప్తే సాధకుడు నాకు అంతా అర్థమైపోయింది అన్నాడంట. ఏం అర్థమైందిరా అంటే మీరు దేవుడు అని అర్థమైందన్నాడు. దరిద్రుడని నేను చెప్తుంది అది కాదురా, యు ఆర్ గాడ్ రా అంటే, అదే సార్ నేను యు ఆర్ గాడ్ అనే చెప్తున్నాను, నేను చెప్తున్నది ఐ ఆమ్ గాడ్ అంటే, అదే సార్ యు ఆర్ గాడ్ అన్నాడంట. అలా ఉంటుంది. అంత వెకిలిగా అర్థం చేసుకున్నాం మనం. కానీ నిజంగా ఒక్క ఆయన సపరేట్గా దేవుడు ఉంటే నేనే దేవుణ్ణి, నన్ను ప్లీజ్ భజించరా, ప్లీజ్ నాకు పసుపేరా ప్లీజ్ అని అడుక్కోవటం కన్నా దరిద్రం నాకు పసుపు కుంకుమ విసిరినండి నేను రక్షిస్తానని అనుకోవటం. అది ఎవరికైనా అంతకన్నా హేయమైన పరిస్థితి రాకూడదు. దేవుడి కానివాడిని బతిమాలుకోవటం ఏంటంటే నన్ను దేవుడిగా గుర్తించమని. ఇంక దేవుడి కానివాడే బెటర్గా ఉన్నాడుగా. కాబట్టి నా శ్రీకృష్ణుడు మన సనాతన సాంప్రదాయం ఇలాంటి వెకిలి చేష్టలని భారత సీమలో చెల్లవు అన్నట్టుగా నేను భావిస్తున్నాను. అందుకనే నేను దర్శించిన దర్శనాన్ని, వారి దర్శనాన్ని ఖండిస్తూ తిరస్కరిస్తూ నేను దర్శించిన నా దార్శనికతని మీకు ప్రబోధించే ప్రయత్నం చేస్తున్నా. ఏ యోగీశ్వరుడైతే ఏకత్వం అన్న స్థితిలో స్థితమై, ముందు ఆ యోగీశ్వరుడు ఏకత్వం అన్న స్థితిలో స్థితమై, యహ అన్నప్పుడు ఏ పురుషుడైతే అని వారు అన్నారు, బ్రాకెట్లో యోగి అన్నారు, మన ఇద్దరికే ఇబ్బంది లేదు. ఏ యోగీశ్వరుడైతే ఏకత్వం ఆస్థిత, ఏకత్వం అన్న స్థితిలో స్థితమై, నాలోంచి పుట్టుకురానిది, నాలో లేనిది, నేను లేనిది, విశ్వంలో లవలేశమంత కూడా లేదన్న స్థితిలో స్థితమై, సర్వభూత స్థితం. సో ఎప్పుడైతే ఏకత్వం అయిపోయిందో తాను సర్వులలో తానే ఉపస్థితమై ఉన్నానని గుర్తెరగగలిగాడు. సర్వులలో తానే ఉన్నానని సర్వులలో కేంద్ర బిందువుగా తానే ఉన్నానని గుర్తెరగగలిగాడు. మాం, ఆ నిజమైన నేనుని. నిజమైన నేను ఎవరు? నేను ప్రస్తుతం వివేక్ అనే పాత్రను పోషిస్తున్నా. వివేక్ అనే పాత్రను ఎంచుకుందే, వివేక్ అనే పాత్ర పడిపోయిన తర్వాత కూడా కొనసాగుతుందే, అది నిజమైన నేను. సో ఆ నిజమైన నేనుని భజతే, స్మరించును, అతన్ని స్మరిస్తాడు. ఏమని? అది నేనుగా గుర్తించడమే స్మరించడం.
ఆ నిజమైన నేను యొక్క అస్తిత్వాన్ని గుర్తించి, నేను యొక్క పరిధిని గుర్తించి, ఆ నేనుతో అభేదాన్ని దర్శించటమే స్మరించడం, గుర్తు తెచ్చుకోవటం. స్మరించునో ఏకీకృతం అవ్వునో సహయోగి, అట్టి యోగీశ్వరుడు సర్వదా ఎల్లప్పుడూ వర్తమాన, ప్రస్తుత వర్తమానంలో ఉంటూ కూడా మయి వర్తతే, అతడు నాది అనే పాత్రని పోషిస్తూ కూడా ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటాడు. లేదా ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటూ కూడా మయి అంటే నాది, నేను ప్రస్తుతం పోషిస్తున్న పాత్రగా కూడా ఉండగలుగుతాడు. ఇక్కడ మరి సాధకులు విఘ్నతకు వదిలేస్తున్నా. కాబట్టి నన్ను గురువరేణ్యుడిగా ఎంచుకున్నవారు, ఇతడు నన్ను పుట్టినింటికి చేర్చగలడని నన్ను విశ్వసించిన వారికి నేను నిర్ద్వంద్వంగా నేను ఉపదేశిస్తున్న శ్లోకాన్ని మాత్రం మీరు తీర్థతుల్యమైన ఆ శ్లోకాన్ని ఆస్వాదించమని, అనుష్ఠానాన్ని గావించుకోమని హృదయపూర్వకంగా వినయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఏ యోగీశ్వరుడైతే ఏకత్వం అన్న స్థితిలో స్థితమై, ఏంటి, ఏ యోగీశ్వరుడైతే ఏకత్వం అన్న స్థితిలో స్థితమై అంటే అతడి దృక్కోణాలోచన సంవిధానంలో సర్వులలో సర్వస్వంతో అభేదాన్ని దర్శించగలిగే నైపుణ్యాన్ని, సత్యాన్ని గ్రహించగలిగే నైపుణ్యాన్ని అతడు సుసంపన్నం చేసుకుంటాడు. అతడు సర్వభూతాల్లో తానే ఉన్నానని గుర్తెరిగి, అన్నిటిలో కేంద్ర బిందువుగా తానే ప్రభాసిల్లుతున్నానని పసిగట్టి, సర్వులలో ఉన్న తన స్వయాన్ని నేనుగా స్మరిస్తాడు. సర్వులలో ఉన్న తన స్వయాన్ని నేనుగా స్మరిస్తాడు. అట్టి యోగీశ్వరుడు సదా ప్రస్తుత వర్తమాన క్షణంలోనే ప్రభాసిల్లుతూ ఉంటాడు. లివ్ ఇన్ ద మూమెంట్, ఈ విల్ ఆల్వేస్ బిన్ ద ప్రజెంట్. అయినప్పటికీ అతడి మానవత్వానికి సంబంధించిన పాత్రలో కూడా ఏకకాలంలో కొనసాగగలుగుతాడు. ఇక్కడ వర్తమాన అనేది అక్కడ వారు అన్నారో నేను అన్నానో చూడండి. వర్తమాన అపి, సర్వదా వర్తమాన అపి, ఎల్లప్పుడూ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటూ కూడా వారు సర్వదా వర్తమాన అపి అన్నప్పుడు సర్వ వ్యవహారములు ఎందు ప్రవర్తించుచున్నానో అని వారు అభిప్రాయపడ్డారు. ఈ వర్తమానం అనేది చాలా విశేషమైన పదప్రయోగం, విశేషమైన భావ సౌరభం. ఈ వర్తమానం ఏమిటో ఎందుకు అలా అన్నారో చెప్పాలంటే, నేను దైవాన్ని, నేనే దైవం అని అనుకుంటున్న వాడు ఎవడైనా ఎప్పుడు ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటాడు. ఇందుకు వర్తమానం ఏమిటి, గతం ఏమిటి? ఇప్పుడు యద్భావం తద్భవతి, బింబం బట్టే ప్రతిబింబం. ఇక్కడ నేను బొట్టు పెట్టుకున్న బింబం పెట్టుకున్న వెంటనే ఉత్తర క్షణమే ఆయనలో, దర్పణంలో ప్రతిబింబం కనిపించింది. నాకు ప్రతిబింబంలో బొట్టు పెట్టుకోవడం కనిపిస్తూ ఉంది. అది ప్రస్తుతమా గతమా? గతం. ఎందుకంటే ఇక్కడ నాకు జరిగిపోయిన తర్వాత లిప్తకాలంలో అక్కడ జరగచ్చు, కానీ ఇక్కడ జరిగిన తర్వాత అక్కడ జరుగుతుంది. సో ప్రతిబింబం గతం. ప్రతిబింబం గతమైనప్పుడు బింబం ఏంటి? బింబం ప్రస్తుతం. ప్రతిబింబం గతమైతే బింబం ఎప్పుడు ప్రస్తుతమే. సో లివ్ ఇన్ ద మూమెంట్ అంటే ఐ ఆమ్ గాడ్ అనేవాడు ఎప్పుడైనా బింబంలో ఉంటాడు. అతడు కాలాతీత స్థితిలో ఉంటాడు. అతడు అనుభూతి చెందినట్లుగా తక్షణమే అది యథార్థంగా పరిణమిస్తుంది. కాబట్టి అది వర్తమానం. తర్వాత పాత్రలో జరుగుతుంది కాబట్టి అది గతం. కాబట్టి అతడు ఎప్పుడూ ప్రస్తుతంలో ఉంటూ కూడా పాత్రగా పిలువబడుతున్న గతంలో కూడా ఏకకాలంలో ఉండగలుగుతాడు అని ఆచార్యులు ఉపదేశించినట్లుగా నేను అభిప్రాయపడుతున్నాను. అందుకనే చాలా సహయోగి సర్వదా వర్తమాన అపి మై వర్తతే అన్నట్లుగా వారు అన్నారు. కాబట్టి అట్టి యోగి ఎల్లప్పుడూ ప్రస్తుత వర్తమాన క్షణంలో ఉంటూ కూడా ప్రస్తుతం అతడు పోషిస్తున్న పాత్రలో కూడా ప్రవర్తించగలిగే సమర్థతని కలిగి ఉంటాడు. లోకం కోసం లోపలాయన్ని, లోపలాయన కోసం లోకాన్ని వదలకుండా, లోపలాయన్ని లోకాన్ని లోపం లేకుండా హాయిగా ఎల్లవేళలు ఆస్వాదిస్తూ ఉంటాడని నేనైతే భావిస్తున్నాను. సో మై డియర్ ఆస్పిరెంట్స్, the crux of the teaching, the synopsis of this teaching, the nucleus part of sloka number 6, verse number 31 can be rightly understood as when an aspirant
has realized his original consciousness, when he is matured enough and shifted his gears to oneness, he will have a reconciliation between everything. He will have a reconciliation between everything. He feels that I am the nucleus part of the entire universe. I am the nucleus part of the dust particle. I am the nucleus of a big star, a mighty star. So, a person who has accomplished that prism, the oneness, he will have a reconciliation between everything. Whatever he happens to see, he feels like it is I am. Whatever he happens to feel, he feels it is, he labels it as I am. So that vision, that oneness, that non-dual vision, and who considers that I am, which is the nucleus of everything, as the true I am, that aspirant, he will always be in the state of his original consciousness as God. He will enjoy his present, the beautiful divine presence present. He will enjoy the beautiful divine presence present. He will always enjoy the timelessness. He will always enjoy the present. And at the same time, he will also play the dual character called the character. He will always be God, be consciousness, and always plays the character, both simultaneously అనేది నేను భావిస్తున్నా. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఈ వర్తమానం, ఇక్కడ కూడా అందరూ చాలామంది వర్తమానం అంటే ఈ వర్తమానం అనుకున్నారు. ఈ వర్తమానం వేరు, ఈ వర్తమానం వేరు. ఈ ఈ ఇంద్రియ రూప జగత్తులో మానవులు వాడుకునే ప్రస్తుతంలో ఈ క్షణం గడిచిపోతే మళ్ళీ రాదు అన్న ఆవేదన ఉంటుంది. కానీ భగవంతునికి సంబంధించిన బింబాత్మకమైన ఈ వర్తమానంలో ఈ క్షణం గడిచిపోదు. ఈ క్షణం గడిచిపోదు, శాశ్వతంగా ఈ క్షణం ఇలాగే ఉంటుంది. అక్కడ ఈ మానవుడు అనుకున్న ప్రస్తుతం గతం అయిపోయే క్షణకాలంలో ప్రస్తుతం గతం అవుతుంది. ఈ క్షణం గడిచిపోతే మళ్ళీ రాదు అని ఉంటుంది. కానీ భగవంతునికి సంబంధించిన ప్రస్తుతంలో ఈ క్షణం ఎప్పటికీ గడిచిపోదు. క్షణం శాశ్వతంగా అనంతంగా ఇలాగే కొనసాగుతుంది. కాబట్టి ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసాన్ని పసిగట్టండి. గీతాచార్యులు ఉపదేశించిన స్థాయికి మీ ఆలోచన సంవిధానాన్ని ఉద్ధరించుకోవటమే శ్రేయో మార్గం. అంతే తప్ప మీ స్థాయికి అంతటి మహనీయుడు ఉపదేశించిన జ్ఞానాన్ని తగ్గించుకోవడం అది శ్రేయో మార్గం కాదు. మీకు అది భయహేతువు, నరకహేతువు, పునర్జన్మలకి హేతువు అవుతుందని మరోసారి హెచ్చరిస్తూ స్వస్తి. జయవస్తు.